హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి, చూడొచ్చా చూడకూడదా, సినిమా హిట్టా ఫ్లాపా అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ స్టోరీ వచ్చేసి మనకి పురాణాలకు సంబంధించి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకుంటున్నటువంటి 2024 కదా. సో ఒక 850 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, మన భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి సినిమా అనేది ఉంది. అసలు సినిమా చూస్తుంటే అమ్మ బాబోయ్ ఇలా ఉంటుందా, అసలు హీరోయిన్ యాపిల్ దొంగతనం చేస్తుంది అంటే చూడండి తిండికి ఎలా ఉందో, ఫ్యూచర్ ఎలా అయిపోతుందో అనిపిస్తుంది. సో దయచేసి ఇదైతే రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరం కూడా మనం చెట్లను నాటుదాము, మన గాలిని నీరుని కలుషితం చేసుకోకుండా మనం కాపాడుకుందాం. ఇంకా నెక్స్ట్ సినిమాలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఇంత పెద్ద హీరోస్ అవసరమా అని ఎక్కడా కూడా అనిపించలేదు. అసలు అర్జున్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ ఉన్నారండి, చూడ్డానికి అయితే 2 కళ్ళు చాలలేదు, అంత బాగున్నారు. అండ్ అశ్వత్థామ క్యారెక్టర్లో మన అమితాబ్ బచ్చన్ గారు కరెక్ట్గా సరిపోయారు. ఇంకా ప్రభాస్ అయితే ఫుల్ ఫన్నీ అసలు జోక్గా చేస్తారు. ప్రభాస్ దగ్గర ఒక బుజ్జిన చిట్టిన ఒక చిన్న రోబో ఉంటుంది, ఆమె కూడా మంచిగా జోక్స్ వేస్తుంది అనమాట. మన రాజేంద్ర ప్రసాద్ గారు, మృణాల్ ఠాకూర్ కూడా ఉంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీగా చేసింది, చచ్చిపోతుంది పాపం. అన్నారు శోభన గారు చాలా రోజుల తర్వాత చూశాను అని అనిపించింది. ఆమె కూడా మంచి రోల్లో పే చేసింది. రాజమౌళి ఏంట్రా అంటే, రాజమౌళి దగ్గర ప్రభాస్ వచ్చేసి కారు స్పేర్ పార్ట్లు దొంగిలించడం కాదు, అప్పు తీసుకొని తనకి డబ్బులు ఇవ్వడం అనమాట. సో నా డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పేసి రాజమౌళి వస్తారు. అమ్మ బాబా ఈడికి దొరికితే 5 సంవత్సరాల వరకు నేను అస్సలు దొరకను అనుకుంటాడు. రాజమౌళి దగ్గర నుంచే పారిపోతాడు. ఆ తర్వాత రాజమౌళి అంటాడు, ఈసారి నిన్ను 10 సంవత్సరాలు తొక్కకపోతే అప్పుడు అడుగు అంటాడు. ఆ సీన్ కామెడీగా అనిపించింది. ఇంకా రామ్ గోపాల్ వర్మ ఏంట్రా అంటే ప్రభాస్కి ఒక గుడ్డు అమ్మ క్యారెక్టర్ అనమాట. ఏంటంటే ప్రభాస్ ఒక గుడ్డును కొంటాడు 5,000 పౌండ్స్ 5,000 డబ్బులు ఇచ్చి. అంటే ఒక గుడ్డు కాస్ట్ 5,000 రూపాయలు. ఆ గుడ్డుని అపురూపంగా చూసుకుంటాడు ప్రభాస్. పక్కన ఒక అబ్బాయి అంటాడు, అన్న ఒక్కసారి చూపి అన్నంటే నేను చూపించను అంటాడు. అంటే ఒక గుడ్డు కాస్టే అంత వాల్యుబుల్ అంటే అర్థం చేసుకోండి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది. ఇంకా బ్రహ్మానందం ఏంట్రా అంటే, బ్రహ్మానందం ఇంట్లో ప్రభాస్ రెంట్కుంటాడు, కానీ రెంట్ ఇవ్వడు. అరే నా రెంట్ నాకు ఇరా రే, నా రెంట్ నాకు ఇరా, నాకు ఎలా ఉందంటే నీ ఇంట్లోకి నేను వచ్చి రెంటుకున్నట్టుందిరా రే అనేసి బ్రహ్మానందం అంటాడు. ఇంకా ప్రభాస్ మొత్తం అందరి దగ్గర అప్పులు చేసేసి కూర్చునేస్తాడనమాట. అందరూ అప్పులలో అందరూ వచ్చేస్తారు. ఇదే ప్రభాస్ది. ఆ గలీలో కూడా ప్రభాస్కి అయితే ఎటువంటి రెస్పెక్ట్ అయితే ఏముండదు. వీడందరి దగ్గర అప్పులు చేస్తాడు, అరే పోరా బాబు అన్నట్టుగా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది. అలా పెట్టారు, మంచిగా అనిపించింది. వాస్తవానికైతే ప్రభాస్ కారణుడు అంట. అప్పట్లో అందరినీ దాన ధర్మాలు చేసేసి ఇప్పుడు అందరి దగ్గర అప్పులు చేశాడు. ఫన్నీగా ఉంది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి మంచి ఫైట్లు ఒక 2 పడతాయండి. అసలు ఆ ఫైట్ అంతా కూడా మూవీకి హైలైట్ ఉంటుంది, చాలా బాగుంది. ఇంకెక్కువ చెప్తే స్టోరీ రివీల్ చేసేసానేమో అనిపిస్తుంది. అందుకే ఇంతకు మించి స్టోరీ అయితే ఇంకెక్కడ చెప్పను. నేనైతే మూవీ చూసాను, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.